దొంగలు కూడా తెలివి మీరిపోతున్నారు. హైవేల్లో జేబులు కొట్టేసేవారు కాదు, ఇంకా కొత్త రకం దొంగలు తయారయ్యారు. వాళ్ళెవరో చూడండి. ఈ విజువల్స్ చూడండి. పెద్ద పెద్ద ట్యాంకులు, పెద్ద గోడౌన్. చూస్తుంటే ఏదో ఫ్యాక్టరీ కోసం కట్టింది అనుకుంటారు, లేకపోతే ఏదో అవసరం కోసం డీజిల్ నిల్వ చేసేందుకు గోడౌన్ కట్టారని అనుకుంటారు. కానీ ఈ గోడౌన్ కట్టింది ఓ దొంగ బ్యాచ్. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా డీజిల్ నిల్వ చేసేందుకు ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. రాంపల్లి, దాయార్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్మానుష్య ప్రాంతాల్లో వచ్చిపోయే లారీల నుంచి డీజిల్ దొంగిలించి నిల్వ చేసేందుకు ఈ సెంటర్ నిర్మించారు. లారీలు, ఇతర వాహనాల నుంచి దొంగిలించిన డీజిల్ ను ఇక్కడ నిల్వ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన కీసర పోలీసులు ఈ గోడౌన్ పై దాడి చేశారు. దాదాపు 30,000 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా డీజిల్ నిల్వ చేస్తున్న నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా డీజిల్ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు డీజిల్ దొంగతనాలపై కేసు నమోదు చేశారు. ఇటీవల ఇక్కడ లారీల్లో డీజిల్ చోరీలు పెరిగాయి. దీంతో పోలీసులకు పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో నిఘా పెట్టిన కాకీలు ఈ డీజిల్ చోరీ బ్యాచ్ ను పట్టుకున్నారు. వారి స్థావరం గుట్టురట్టు చేశారు. జాతీయ రహదారులు, నిర్మానుష్య ప్రాంతాల్లో లారీలు, బస్సులాపే డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. దోపిడీలతో పాటు ఇలాంటి డీజిల్ దొంగలు పెరిగిపోయారని హెచ్చరిస్తున్నారు.